జీవితంలో ఈరోజు నాకు ఏమున్నా కూడా, ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా, అది నా దేవుడు వల్ల ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అలా నేను ఇప్పుడు చెప్పిన ఇబ్బందుల్లో మీరు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలియదు. అలా మీరు ఎవరైనా ఉన్నారంటే ఆయన మీ పరిస్థితిని మార్చగలడు, మీ జీవితాన్ని మంచిగా మార్చగలడు. చూడడానికి ఇప్పుడు ఏం లేకపోయినా ఆయన నమ్మితే చాలు. ఆయన మీరు ఇది ఇవ్వండి, నా కోసం ఇది చేయండి ఇక్కడ కూడా రాయలేదు, ఎక్కడ కూడా నేను చదవలేదు. నా జీవితం నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈరోజు నేను ముందున్నాను. 2018లో అన్ని కష్టాల్లో నేను 2022లో ఈరోజు ముందుగా మాట్లాడుతున్నాను అంటే ఆయన జీవితంలో మంచి చేశాడు కాబట్టే మాట్లాడుతున్నాను. మంచి చేయకపోతే నేను ఇలా మాట్లాడలేను కదా ధైర్యంగా. మేము ఇంతమంది ముందు మాట్లాడలేను కదా. నా సూర్యనగర్ ఉన్న క్లినిక్ ఉంది, ఏస్ క్లినిక్ అని చెప్పి మెట్లెస్ ఆపోజిట్లో ఎవరైనా వచ్చి చూడొచ్చు. 24 వయసులో బిజినెస్ నడిపిస్తున్నాను. అది నా జ్ఞానం వల్ల. ఏ డిగ్రీ కాలేజ్ చదివించదు, కానీ ఈ స్థాయిలో ఉన్నానంటే నా ఏసఐ నన్ను ప్రేమించాడు కాబట్టి. అదే ఏసఐ ఇక్కడ ఉన్న ఇంట్లో మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క మతం గురించి నేను మాట్లాడట్లేదు. మీరు చర్చ్కి రమ్మని చెప్పాను, ప్రే చేయమని చెప్పాను. ఆ ఏసఐ నమ్మితే చాలు, ఆ నామంని నమ్మితే చాలు, మీ జీవితంలో ప్రతి విషయాలు మారిపోతాయి, ప్రతి చెడు మారిపోతుంది. రోగంతో ఉన్నారా వాళ్ళకి పక్క వాళ్ళకి స్వస్థత దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నేను అన్ని చెప్పిన ఒక మతం గురించి నేను చెప్పట్లేదు. నేను చెప్తాను ఒక ఏసై కొంచెం ఏసై నా జీవితాన్ని మార్చాడు కాబట్టి మీ జీవితాన్ని కూడా మార్చగలడు. ఇది నేనేదో పెద్ద చేశానో దానికి ఏం చేయలేదు. నేను ఆయన నమ్మాను, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి. నాన్న నేడు ఎలా బతుకుతానని అనుకున్నాను, కానీ నా నాన్న స్థానంలో ఆయన ఉండి నన్ను నడిపించి, నన్ను చదివించి ఈరోజు నేను నా కుటుంబాన్ని చూసేలా ఒక మంచి స్థాయిలో నన్ను లేవనెత్తాడు. అది ఒక మనిషితో అసాధ్యం. అవునా, ఒక మనిషితో అసాధ్యం. అప్పులు, రోగాలు, బాధలు, కష్టాలు ఉన్న ఇంటి నుంచి 4 వర్షాల్లో ఇలాంటి ఒక స్థానంలో రావడం మనిషి వల్ల అసాధ్యం, కానీ ఆ దేవుడి వల్ల సాధ్యం అని చేసి చూపించాడు. ఈరోజు నేను మీకు చూపించినప్పుడు సూర్యాసిస్తూ ఉన్న మా తమ్ముడు తన బ్యాగ్ ఉంది కదా, పడుకోలేడు. ఈరోజు తనని చూస్తే తన మొహం మీద ఒక్క ప్యాచ్ లేదు. డాక్టర్గా నేను చెప్తున్నాను. అలా అని వైద్య శాస్త్రం తప్పని చెప్పట్లేదు. మేము కాలేజ్లో చదువుకున్నది, బుక్లో చదువుకొని మాత్రమే మేము చెప్పగలము. కానీ ఒక్క లిమిట్ వచ్చినంత మేమే చెప్తాం. మీరు నమ్ముకున్న దేవుడిని మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుని చెప్పాం. ఎందుకంటే మేము మనుషులము, మేము చదివిందే చూసిందే చెప్పగలం. కానీ నా దేవుడు ఆ లిమిట్ని ఆ సైడ్ వెళ్ళి ప్రవర్తించగలడు. ఏ రోగమైనా, ఏ బాధ అయినా దాన్ని మంచిగా మార్చే కెపాసిటీ అనుకుంది. ఆయన నమ్మితే చాలు. థ్యాంక్ యూ.